వెల్కమ్ బ్యాక్. వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ. ఈ 3.0లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి మండలిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 మాజీ ముఖ్యమంత్రులున్నారు. మోడీ ప్రభుత్వంలో కొత్తగా కొలువు తీరిన మంత్రివర్గంలో ప్రధాని మోడీతో కలుపుకుని 7 మాజీ ముఖ్యమంత్రులకు స్థానం దక్కింది. వీరిలో బీజేపీకి చెందిన 5, మిత్రపక్షాలకు చెందిన 2 ఉన్నారు. కమలం పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, యూపీ మాజీ సీఎం రాజ్నాథ్ సింగ్, అస్సాం మాజీ సీఎం సర్బానంద్ సోనోవాల్లకు కేంద్ర కేబినెట్లో స్థానం దక్కింది. అలాగే ఎన్డీఏ పక్ష పార్టీల నుంచి బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, కర్ణాటకకు చెందిన మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు బీజేపీ నుంచి సీఎంగా పనిచేసిన రాజ్నాథ్ సింగ్కు మంత్రి పదవి లభించింది. గతంలో వాజ్పేయి ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా పనిచేసిన రాజ్నాథ్ సింగ్ మోడీ తొలి ప్రభుత్వంలో హోంమంత్రిగా, మోడీ 2.0లో రక్షణ మంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పుడు మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విధిత స్థానం నుంచి ఎన్నికయ్యారు. మొదటిసారి ఆయనకు కేంద్ర కేబినెట్ వరించింది. ఇక హర్యానా నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన మనోహర్ లాల్ ఖట్టర్ 2014 నుంచి ఇటీవల లోక్సభ ఎన్నికల ముందు వరకు హర్యానా సీఎంగా పనిచేశారు. మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ కుమారుడు, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా మోడీ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేశారు. 2008లో తొలుత బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి 2018లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీఎంగా రెండోసారి పనిచేశారు. ఇప్పుడు మొదటిసారి మోడీ కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. బీహార్కు చెందిన జితన్ రామ్ మాంఝీ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. 2014 ఎన్నికల్లో జేడీయూ బీహార్ నుంచి ఓటమి పాలవ్వడంతో సీఎంగా రాజీనామా చేసిన నితీష్ కుమార్ జితన్ రామ్ మాంఝీని సీఎంను చేశారు. కానీ 2015లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట మాంఝీని తప్పించారు. ఆ వెంటనే హిందూస్థాన్ ఆవామీ మోర్చా అనే పార్టీని స్థాపించిన మాంఝీ ఎన్డీఏలో భాగస్వామిగా చేరారు. ఇప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు మోడీ. మోడీ మంత్రివర్గంలో ప్రమాణం చేసిన సర్బానంద్ సోనోవాల్ 2014లో తొలిసారి కేంద్ర మంత్రిగా చేరారు. 2016లో జరిగిన అసోం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కేంద్ర కేబినెట్ పదవికి రాజీనామా చేసి అసోం సీఎంగా ప్రమాణం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత హిమంత బిశ్వశర్మ అసోం సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో తిరిగి సోనోవాల్ కేంద్ర మంత్రివర్గంలో చేరారు. మొత్తంగా మోడీ కేబినెట్లో 6 మాజీ సీఎంలు ఉండడంతో వారికి ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కేంద్ర కేబినెట్ లో మోడీతో పాటు 7 మాజీ సీఎంలు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏ పోర్ట్ఫోలియోలు ఇచ్చే అవకాశం ఉంది? కీలకమైన శాఖలు ఇచ్చే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, భారత ప్రధానిగా నరేంద్ర మోడీ నిన్న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు అంటే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎంగా చేసిన మాజీ ముఖ్యమంత్రులు 7 ప్రధాని నరేంద్ర మోడీతో పాటు నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్ర మంత్రులుగా వారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వారి అనుభవం అంటే అడ్మినిస్ట్రేషన్ పైన ఒక గ్రిప్ ఉంటుందనే ఉద్దేశంతోనే వారందరినీ కేంద్ర కేబినెట్లోకి కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వంలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు వారు చేసిన పాలన అన్ని శాఖలపైన ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ అవగాహన, అడ్మినిస్ట్రేషన్ అనుభవం అనేది కేంద్రంలో వారి సేవలను విస్తృతంగా వినియోగించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ 7 ముఖ్యమంత్రులను, అంటే సొంత పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించిన వారు, ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులను, అంటే గతంలో ముఖ్యమంత్రికి చేసిన వీరిని కేంద్ర కేబినెట్లో తీసుకున్నారు. వారిలో ప్రధానంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆ ప్లేస్లో మోహన్ యాదవ్కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలోనే శివరాజ్ సింగ్ను చౌహాన్ను తప్పించి మోహన్ యాదవ్కు అక్కడ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే విధంగా కూడా నరేంద్ర మోడీ అవకాశం కల్పించారు. మరోవైపు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇక్కడ ఆయన అనుచరుడు నయాబ్ సింగ్ సైనికి అక్కడ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక సర్బానంద్ సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన గతంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత ఎన్నికలు జరిగిన సందర్భంలో అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మను అక్కడ నియమించారు. రెండవసారి కేంద్ర మంత్రివర్గంలో సర్బానంద్ సోనోవాల్ చోటు దక్కించుకున్నారు. ఇటు జేడీయూకి సంబంధించి గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, జేడీయూలో ఉన్నారు. తర్వాత సపరేట్గా పార్టీ హిందూ అవామ్ మోర్చా పార్టీ పెట్టుకున్నారు. జితిన్ రామ్ మాంజీ ఆయన కూడా కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించారు. ఇటు కర్ణాటకకు సంబంధించి జేడీఎస్ నేత కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఈ కేంద్ర కేబినెట్లో కేంద్ర మంత్రిగా చోటు కల్పించారు. ఇలా వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి నేతలకు, మరోవైపు ఇటు సొంత పార్టీలోని ముఖ్యమంత్రులుగా చేసిన సీనియర్ నేతలకు వారి అనుభవం అనేది కేంద్రంలో వినియోగించుకునేందుకు వారికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పరచడం, దానిలో మొత్తం 22 రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అనే నేపథ్యంలో మొత్తం నిన్న 60కి పైగా మంత్రులు, అంటే కేబినెట్ హోదా 30 మంది, ఇండిపెండెంట్ హోదా 5, 36 మంది సహాయ మంత్రులుగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. దీంట్లో ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి కూడా కేంద్ర మంత్రి పదవులు నిన్న వారందరికీ కల్పించిన నేపథ్యంలో నిన్న వారందరూ కూడా ఇటు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ వీరందరూ కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. వారందరూ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వారికి ఎటువంటి శాఖలు కేటాయిస్తారు అనే అంశంపై కొంత చర్చ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటికే శాఖలపై క్లారిటీ వచ్చినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రామ్మోహన్ నాయుడుకు అర్బన్ డెవలప్మెంట్, పెమ్మసాని చంద్రశేఖర్కు వాటర్ రిసోర్స్, అలాగే శ్రీనివాస్ వర్మకు ఫైనాన్స్, ఆర్థిక శాఖ సంబంధించి సహాయ మంత్రిత్వ శాఖను ఇచ్చేందుకు ఆల్రెడీ చర్చలు ముగిసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటు తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డికి గతంలో టూరిజం శాఖ కేటాయించిన నేపథ్యంలో ఈసారి దానికి సంబంధించి మరో కీలక శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు బండి సంజయ్ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే సహాయ మంత్రిత్వ శాఖ ఇస్తారంటూ కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. ప్రజెంట్ మనం బండి సంజయ్ నివాసం వద్ద ఉన్నాం. ఇటు బండి సంజయ్ నివాసానికి ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయనను కలిసి కంగ్రాట్స్ చెప్పేందుకు, అభినందన తెలిపేందుకు ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. వారందరూ కూడా బండి సంజయ్ నివాసానికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ అందరూ కూడా ఆయన నివాసానికి వచ్చి ఆయన సత్కరిస్తున్న విజువల్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడంలో బండి సంజయ్ కూడా కీలకంగా వ్యవహరించారనే ఉద్దేశంతోనే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఈ సహాయ మంత్రిత్వ శాఖలో, అంటే కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రి ఇక అవకాశం కల్పించారనేది ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బండి సంజయ్ను కలిసి అభినందించేందుకు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. మనం ప్రజెంట్ బండి సంజయ్తో ఉన్నాం. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, సంజయ్ గారు మీ కంగ్రాట్స్. ముందుగా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో మీరు కీలక పాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే మీకు కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రి కేటాయించారని ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మీరేమంటారు? మీకు అవకాశం లభించడం పైన చాలా సంతోషం అనిపిస్తున్నది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పనిచేయడము, వారి ఆశీర్వాదంతో ఇవాళ కేంద్ర మంత్రిగా ఇలా బాధ్యత స్వీకరించడం సంతోషం అనిపిస్తున్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఈ మంచి అవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి, మన జాతీయ నాయకత్వానికి
ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కష్టపడి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి వాళ్ళ నన్ను గెలిపించారు కాబట్టి, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన కాబట్టి వాళ్ళ రుణం తీసుకోలేను. తప్పకుండా వాళ్ళు ఏ లక్ష్యం కోసం, ఆశయం కోసం వాళ్ళు నన్ను కష్టపడి గెలిపించారు. తప్పకుండా కరీంనగర్ అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్లాన్ ప్రకారం ముందువే ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి విషయంలో కలిసి ముందువే ప్రయత్నం చేస్తాం. రైట్. బీజేపీని బలోపేతం చేయడానికి మీరు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బీజేపీలో అంటే మీరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టక ముందు అంటే బిఫోర్ బండి సంజయ్, ఆఫ్టర్ బండి సంజయ్ అనే విధంగా కూడా తెలంగాణలో బీజేపీ ఆ విధంగా బలోపేతమైంది. కానీ కొన్ని అనివార్య కారణాల అధ్యక్ష మార్పు జరిగింది. అధ్యక్ష మార్పు జరిగినప్పటికీ కూడా 8 మంది లోక్సభ ఎంపీ స్థానాలు విజయం సాధించారు. మళ్ళీ ఇప్పుడు కేంద్ర కేబినెట్లో 2 అవకాశాలు మీకు కేంద్ర కేబినెట్ హోదా, ఆయనకి సహాయ మంత్రిత్వ శాఖ మీకు ఈ 2 శాఖల ద్వారా తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? తప్పకుండా నిర్ణయం అయినాం కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుగా ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా మనం సహకరించాలని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేస్తాం. అందుకే అందరూ ఈ ఎన్నికల్లో అయిపోయినాయి విమర్శలకు, ప్రతి విమర్శలకు తావివ్వకుండా, ఒక తిట్టుకునే ప్రయత్నం చేయకుండా అందరం కలిసి కూడా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి, ఫలితాలు వచ్చినాయి కాబట్టి, ప్రజలు ఇచ్చిన తీర్పు అయిపోయింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరం కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దానికి మా గౌరవ ఎంపీలందరం కూడా, కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రి వారు, నేను కూడా తప్పకుండా సహకరించే ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ఉంది. అందరం కలిసి ముందుకు వచ్చిందా కోరుతా ఉన్నాను. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తాం. అందరూ కూడా అంటే రాజకీయాలు వేరు, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి వేరు కాబట్టి అందరం కలిసిమెలిసి పనిచేసి అంటే ఓడిపోయిన వారు కానీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ, ప్రజెంట్ ఉన్న ఎంపీలు కానీ, అందరూ సొంత పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ అందరూ కూడా కలిసి పనిచేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేది ప్రధానంగా బండి సంజయ్ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ తెలంగాణలో బండి సంజయ్కు అలాగే కిషన్ రెడ్డికి అవకాశం కల్పించడం, తెలుగు రాష్ట్రాల్లో 5 స్థానాలు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం పట్ల ఇటు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ ఉన్న 22 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు. అంటే ఈ క్వశ్చన్ ప్రకారం 5 స్థానాలు పైబడి ఉన్న వారికి 2 ఒక కేబినెట్ హోదా, ఒక సహాయ మంత్రిత్వ శాఖ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇటు టీడీపీకి 2, బండి ఇటు బీజేపీకి ఒక సహాయ మంత్రిత్వ శాఖ ఇచ్చారు. ఇటు తెలంగాణలో కూడా ఈక్వేషన్స్తో 2 శాఖలు కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే ఈ శాఖలను ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2 రాష్ట్రాల్లో కూడా కలిసి పనిచేస్తామంటూ కూడా నిన్న టీడీపీకి సంబంధించిన నేతలు తెలిపారు. ఈరోజు బండి సంజయ్ కూడా రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాల కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనిచేస్తామని, ఇతర పార్టీలకు సంబంధించిన అందరినీ కలుపుకుని రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తామంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నారు. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.